మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఫిజిక్స్ విత్ గునా సార్. సో ఈరోజు వీడియోలో నేను ప్రాక్టీస్ టెస్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ దట్ మీరు ఒకసారి నేను స్క్రోల్ చేస్తాను, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసుకోండి పాజ్లో పెట్టుకుని. తర్వాత నేను ప్లే చేస్తే ఆటోమేటిక్గా నేను ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎన్ని కరెక్ట్ అయినాయో చూసుకుని దాని ద్వారా మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? సో ఫస్ట్ మీరు వీడియోని నేను స్క్రోల్ చేస్తుంటాను, క్వశ్చన్స్ని మీరు పాజ్ పెట్టుకుని ఆన్సర్ చేసుకోండి. సో టోటల్గా 34 బిట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఆన్సర్స్ ఇస్తాను. సో ప్రకృతిలో లభించే వనరులను ఏమంటారు అని అడిగాడు. సో ప్రకృతిలో అంటే నేచర్ అంటే సహజం. సో సహజ వనరులు అంటాం. భూమిపై జీవి నివసించడానికి కారణం ఏంటి అని అడిగాడు. సో భూమిపై జీవి నివసించడానికి కారణం నీరు. సముద్రాలు, చెరువులు, నదులలో నీరు నిరంతరం గాలిలోకి చేరటాన్ని ఏమంటారు? తేమ లేక ఆర్ద్రత అంటాం. నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? బాష్పీభవనం అంటే ఎవాపరేషన్. వేరువేరు ద్రవాలకు బాష్పీభవన రేటు ఎలా ఉంటుంది? వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు కదండి, వాటర్కి, ఆయిల్కి, మిల్క్కి ఈ 3 డిఫరెంట్ సబ్స్టెన్సెస్ పదార్థాలు అయినప్పటికీ 3 ఒకేసారి వేడెక్కుతాయి అంటే వేడెక్కవు కదా, అందువల్ల బాష్పీభవన రేటు వేరువేరుగా ఉంటుంది. ఎటువంటి ద్రవాలలో బాష్పీభవనం త్వరితంగా ఉంటుంది అంటే పెట్రోల్. మీరు జస్ట్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది కదా. సో ఇది 7th బిట్. ఏ ద్రవాలలో బాష్పీభవనం ఆలస్యంగా ఉంటుంది? నీరు, నూనె. ఓకే, ఆల్కహాల్ కానీ పెట్రోల్ కానీ చూసినట్లయితే అవి ఈజీగా ఎవాపరేట్ అయిపోతాయి, దాన్ని బాష్పీభవనం అంటాం. నీరు అనేది టైం తీసుకుంటుంది కాబట్టి నీరు, నూనె అనేది ఆన్సర్. బాష్పాన్ని చల్లార్చి నీరుగా మార్చడం ఏమంటారు? దాన్ని ఏమంటామంటే మనం సాంద్రీకరణం అంటాం. ఇంగ్లీష్లో కండెన్సేషన్ అంటారన్నమాట. ఓకే, సో మంచు కరిగి నీరుగా మారటను ఏమంటారు? మంచు అంటే ఏంటి? సాలిడ్. ఎలా మారుతుంది? నీరు అంటే ద్రవీభవనం అంటాం. నీరు ఘనీభవించి ఉష్ణోగ్రత ఎంత అన్నాడు. అంటే గడ్డకట్టడం. 0 degrees Celsius దగ్గర నీరు గడ్డకట్టడం జరుగుతుంది, 100 degrees Celsius దగ్గర మరగడం అనేది జరుగుతుంది. అందువల్ల 3rd ఆప్షన్ కరెక్ట్. నీరు మంచుగా మారటను ఏమంటారు? నీరు మంచుగా అంటే లిక్విడ్ అనేది సాలిడ్గా మారుతుంది కాబట్టి ఘనీభవించడం అంటాం. 12. భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలోకి పైకి వెళ్ళి మేఘాలుగా మారి చల్లబడి తిరిగి వర్ష రూపంలో భూమిని చేరటం ఏమంటారు? దాన్నే మనం ఏమంటామంటే నీటి చక్రం అంటారు. ఓకే, సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఓకే, మన దేశంలో వర్షపాతం ఏ నెల నుండి ఏ నెల వరకు ఉండును? జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎముకల పెరుగుదలలో గట్టిదనం ఉండగా వంగిపోవడానికి కారణం ఎముక వంగటం. 2nd ఆప్షన్. భూమి ఉపరితలం నుండి గాలి దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది? 700 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. గాలిలో వండడానికి సహకరించని వాయువు ఏమిటి అని అడిగాడు. ఓకే, కార్బన్ డయాక్సైడ్. అందుకే పెద్ద పెద్ద మంటల్ని ఆర్పడానికి కార్బన్ డయాక్సైడ్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆక్సిజన్ అనేది మండటానికి సహకరిస్తుంది. ఇక్కడ మనల్ని అడిగింది సహకరించని వాయువు అడిగాడు. సున్నపు తేటకు మరొక పేరు కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది సున్నపు తేటకు మరొక పేరు. క్రింది వానిలో గాలిలో ఉండే వాటిని గుర్తించండి. ఆక్సిజన్ గాలిలో ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ గాలిలో ఉంటుంది, జడవాయువులు, నీటి ఆవిరి గాలిలో ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏంటి అని అడిగాడు. ఓకే, ఆక్సిజన్ యొక్క శాతం ఎంత? 21%. కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? 0.04%. నైట్రోజన్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది, అది 78% ఉంటుంది కాబట్టి 19వ బిట్ ఆన్సర్ 3 అవుతుంది. గాలి ఏ పీడనాన్ని కలిగి ఉంటుంది? ఊర్ధ్వ పీడనం ఉంటుంది, పార్శ్వ పీడనం ఉంటుంది, అధో పీడనం 3 ఉంటాయి కాబట్టి పైవన్నీ అన్నది ఆన్సర్ అవుతుంది. సముద్ర మట్టం వద్ద దాదాపు ఈ స్తంభం పొడవు అంటే ఏ స్తంభం అంటే ఇక్కడ పాదరస స్తంభం యొక్క పొడవు సముద్ర మట్టం దగ్గర 76 సెంటీమీటర్లు ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. పాదరస భారమితి దీనిని సూచించటకు ఉపయోగిస్తారు. పాదరస భారమితిని బారోమీటర్ అంటాం కదా, వాతావరణం పీడనం సూచించడానికి ఉపయోగిస్తాం. ఏ విధమైన ద్రవాలు ఉపయోగించని భారమితి ఏంటి అంటే
ఓకే, అనిరాయిడ్ బార్మతి. ఇది ఎక్కడ యూజ్ చేస్తారన్నది నెక్స్ట్ బిట్గా ఇవ్వడం జరిగింది. వాహనాల చక్రాల్లో గాలి నింపినప్పుడు పీడనాన్ని కొలిచే బారమితే అనిరాయిడ్ బారమితి. ఓకే, ఫాలో అవుతున్నారు కదా. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఓకే, సో మీ ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఓకే, గాలి సాంద్రత పెరిగితే పీడనం ఏమవుతుంది అన్నాడు. సాంద్రత పెరిగింది అనుకోండి, అంటే డెన్సిటీ పెరిగింది అనుకోండి, వాల్యూమ్ తగ్గుద్ది. వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గిందో ప్రెజర్ అనేది మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి 25వ బిట్టు 4 ఆన్సర్. ఓకే, సముద్ర మట్టం నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తుకు పోయిన కొలది పీడనం ఎంత తగ్గును అన్నాడు. ప్రతి 100 మీటర్లకి 1 సెంటీమీటరు పీడనం అనేది తగ్గుతుంది. అందువల్ల ఇక్కడ 272.7 అన్నాడు కాబట్టి 2.54 సెంటీమీటర్స్గా తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం హాని కలిగించని వాయువు. ఓకే, హాని కలిగించిన వాయువు ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇదే సున్నపు తేట మీద ఉంటుంది అనేసి అనుకున్నాం కదా, అది. భారత ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించడానికి వాడే వాయువు ఏంటి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం, సిఎన్జి. దాన్ని మనం సహజ వాయువుగా చెప్పుకున్నాం. 28వ బిట్టు సెకండ్ ఆప్షన్ కరెక్ట్. గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి. ఓకే, సో ఆక్సిజన్ నైట్రోజన్ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. నైట్రోజన్ ఆక్సిజన్ ఎలా అడిగాడో అనేది చూసుకోవాలి. ఆక్సిజన్ 1% ఉంటే నైట్రోజన్ 4 టైమ్స్ ఉంటుంది కాబట్టి 1:4. క్రింది వానిలో ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు. సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ ట్రయాక్సైడ్. 3 కూడా ఆమ్ల వర్షాలు అంటే యాసిడ్ రైన్స్కి రీజన్ అవుతాయి కాబట్టి పైవన్నీ. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే వాయువు ఏంటి అని అడిగాడు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే వాయువు సల్ఫర్ డయాక్సైడ్. భూమి వేడెక్కడానికి కారణం ఏంటి? కార్బన్ డయాక్సైడ్ వల్ల భూమి అనేది వేడెక్కడం అనేది జరుగుతుంది. హాని కలిగించే అంశముల్లో గాలిలో కలిసి ఉండటను గాలి కాలుష్యం అంటారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. శ్రవణావధిని మించి ధ్వనుల కారణం వలన ఏర్పడే కాలుష్యం శబ్ద కాలుష్యం. థ్యాంక్ యూ ఫర్ లెర్న్ హియర్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.